నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాలిటిక్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీలో కూడా ఫోన్లు ట్యాప్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. తెలంగాణలో గతం నుంచే అప్పటి బీఆర్ఎస్ ఫోన్ ట్యాప్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది. తెలంగాణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ అరెస్ట్ చేశారు. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటుగా అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు నిన్న కోంపల్లిలోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రణీత్ రావు తన టీంతో కలిసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఎస్ఐబిలోని తన ఆఫీసులో ఉన్న కంప్యూటర్లోని డేటాను చెరిపివేయడంతో పాటుగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఈ నెల 13న ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేసినేని నాని ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అలవాటు చంద్రబాబుకే ఉందంటూ ఆయన ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబేనంటూ ఆయన చెప్పారు. గతంలో తన ఫోన్ను ప్రధానమంత్రి మోదీ ట్యాపింగ్ చేయించారంటూ చంద్రబాబు ఆరోపించారని, ఇప్పుడు అదే మోదీతో ఆయన పొత్తు పెట్టుకున్నారంటూ కేసినేని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలోనే ఉన్నారుగా, దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి అంటూ ఆయన సవాల్ చేశారు. ఇక సీఎం జగన్కి తనకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారంటూ కేసినేని నాని విమర్శించారు. మరోవైపు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఏడాది క్రితమే ఈ వ్యవహారాన్ని తాను బయటపెట్టానంటూ ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతల ఫోన్ల ట్యాపింగ్పై విచారణ చేయిస్తామంటూ కోటంరెడ్డి హెచ్చరించారు. కొన్ని రోజులుగా కొందరు అధికారులతో కలిసి వైసీపీ నేతలు తమ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్ల ట్యాప్పై ఆధారాలు ఉన్నాయంటూ తెలిపారు. కాగా కొందరు ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు బోండా ఉమా, చిన్ని ఆరోపించారు. అంతేకాదు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెబుతున్నారు. దీంతో తమ ఫోన్లను కొందరు ఐపీఎస్ అధికారులు ట్యాంపింగ్ చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఏపీ టీడీపీ నేతలు తాజాగా లేఖ రాశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో కోరారు.
అప్పటి ప్రతిపక్ష నేతలు రేవంత్ సహా పలువురు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. కేసు వెలుగులోకి రాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో ఉంటున్నట్లుగా తెలియగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే పెద్ద సంచలనంగా మారింది. వరుస అరెస్టులు చూస్తున్నాం. విదేశాల్లో ఉన్న వారిని రప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వస్తుంది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారంటూ జగన్ కానీ లేదంటే పలువురు వైసీపీ నాయకులు అప్పుడు ఆరోపించిన పరిస్థితి చూసాం. ఇప్పుడు మళ్ళీ టీడీపీ నాయకులు బోండా ఉమ్మ లాంటి వారు వచ్చి మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అంటున్నారు. మొన్న కేసినేని నాని మాట్లాడుతూ నా ఫోన్ 4-5 ఏళ్ల నుంచి ట్యాపింగ్లోనే ఉందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఏపీలో ఈ ప్రభావం ఎంతవరకు ఉంది? నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందా? ఈసీకి ఇచ్చినటువంటి కంప్లైంట్లో బలం ఎంత? థ్యాంక్ యూ నందు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైతే ఆ ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రస్తుతం కలకలం రేగుతుంది. ఇప్పటికే అటు ఏదైతే కేశినేని చిన్నితో పాటు అటు వర్ల రామయ్య కూడా ఇప్పటికే ఈసీకి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషనర్ కూడా ఒక లేఖ రాశారు. అయితే దీనికి అంతటికి సంబంధించి ఏదైతే అధికార పార్టీ యొక్క ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందని దీనికి సంబంధించి నిఘా విభాగంలో పనిచేసేటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి దీనికి సహకారం అందిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అయితే తక్షణమే ఎన్నికల కమిషన్ దీనిపైన దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా వర్ల రామయ్య అయితే ఒక లేఖను కూడా ఇప్పటికే పంపించారు. అయితే మరోవైపు 2 రోజుల క్రితం అటు కేశినేని చిన్ని కూడా మాట్లాడుతూ టీడీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజు రోజుకు ముదురుతుందని, ఇది దుష్పరిణామాలకు దారితీసేటువంటి ప్రభావం కూడా ఉందని, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛను కూడా లేకుండా ఆ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు బోండా ఉమా కూడా ఇదే స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ప్రత్యర్థులు ఎవరైతే బలంగా ఉన్నారో బలమైనటువంటి అభ్యర్థులందరినీ ఆ ఫోన్ల మీద కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. దీన్ని అటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఇప్పుడు వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూస్తే ఇటు ఏదో గన్నవరం ఏదైతే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు కూడా ఇదే పరిస్థితి ఉందని, ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆయన కూడా ఎవరితో మాట్లాడాలన్నా కూడా భయపడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు కేవలం ప్రతిపక్షాల మీద ఈ ప్రతిపక్ష నాయకుల మీద ఈ విధమైనటువంటి వ్యక్తిగత సంభాషణలు కూడా రికార్డ్ చేసే విధంగా కూడా వీరు కావాలని ఉద్దేశపూర్వకం చేస్తున్నారని, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి ఈసీ అని చెప్పేసి లేఖలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇటీవల జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తే అటు తెలంగాణలో కూడా ప్రణీత్రావు వ్యవహారం బయటపడిన తర్వాత దాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా ఇంకా సీరియస్ గా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. గతంలో కూడా చూస్తే ఒక ఏడాది క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నేరుగా విలేకరుల సమావేశం పెట్టి తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి తన సొంత మనుషులే తమ పైన ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా పార్టీ మీద అప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉండగానే వైసీపీ పార్టీ మీద మండిపడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా గత 5 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ లో ఉంది అని అంటే దానికి అర్థం ఖచ్చితంగా అప్పుడున్నటువంటి అధికార పార్టీ దీనికి పాల్పడిందంటూ కూడా ఇప్పుడు టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు చేపించారని చెప్పడం ఇప్పుడు అధికార పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుందంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది ఎవరైతే ఇప్పుడు ఆ పోటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈసీలకు ఒక్కొక్కరిగా కూడా లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి, తమ ఫోన్ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా వారికి అంత చిక్కినటువంటి పరిస్థితిలో ఉంది. వారు ఎవరితో మాట్లాడన్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవాలన్నా కూడా అన్నిటిని రికార్డ్ చేస్తున్నారనేటువంటి ఒక భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ ఐపీఎస్ అధికారి ఎవరు అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఐపీఎస్ అధికారి దీనికి ఖచ్చితంగా వారికి సహకరిస్తున్నాడు, అధికార పార్టీకి కొమ్ము కాసి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వర్లరామయ్య గాని ఇతర టీడీపీ నేతలు గాని ఏదైతే లేఖలో పొందుపరిచారో దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. అయితే దీనికి సంబంధించి నిఘా విభాగం మీద ఎటువంటి దృష్టి పెట్టారు, నిఘా విభాగంలో పనిచేస్తున్నటువంటి వారు నిజంగా ఎవరు ఈ యొక్క ట్యాపింగ్ కి పాల్పడుతున్నారనే దాని మీద కూడా ఈసీ అయితే నిఘా పెట్టినట్టుగానే తెలుస్తూ ఉంది నందు. ఓకే, అంటే ఓవైపు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారంటే ఓకే, నాని మాట్లాడుతూ కేసినేని నాని మాట్లాడుతూ నా ఫోన్ 4-5 ఏళ్ల నుంచి ట్యాప్ చేస్తూనే ఉన్నారు, అయినా సరే నేను నంబర్ కూడా మార్చలేదు, నాకు అంత అవసరం లేదు అని చెప్తున్నారు. ఇంకొక అంశం, గతంలో బీజేపీ మా ఫోన్లో ట్యాప్ చేస్తుందంటూ చంద్రబాబు అన్నారు, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీతోనే జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నవారు విచారణ చేయించవచ్చు కదా అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఎలా చూడాలి ఈ పరిణామాలు, పరిస్థితి ఏంటి మరి? ప్రస్తుతానికైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రోజుకు రోజుకు ముదురుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవహారం ఏదైతే ఉందో, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం అనేది, మాటల దాడి పెంచుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, గత సంవత్సరమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీనికి బీజం వేశారు. అయితే ప్రస్తుతం ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి వారు కూడా ఇదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మీరు అన్నట్లు బీజేపీ నాయకులే ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా బీజేపీ ఉన్నదనేటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తపరిచేటువంటి అవసరం ఉంది, పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇటు కేసినేని నాని గాని కేసినేని చిన్ని గాని వీరిద్దరూ కూడా ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ కూడా ఎదురెదురు పోటీల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడటం అనేది ఆసక్తికర పరిణామాలు. ఒక పక్క అధికార పార్టీలో చేరినటువంటి కేసినేని నాని, అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసినేని చిన్ని ఇద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంకి వచ్చేసరికి 5 సంవత్సరాల క్రితమే చేయించారంటే అది ఖచ్చితంగా బీజేపీ మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే కూడా బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా కావాలని మా మీద బురద జల్లుతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ల మీద అంత దృష్టి పెట్టవలసిన అవసరం కూడా మాకు లేదంటూ కూడా గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. నేను ఎప్పుడో ఏడాది క్రితమే చెప్పాను కదా, ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ చెప్పా. ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది. దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు. నేను ఎప్పుడో ఏడాది క్రితమే చెప్పాను కదా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఓవైపు తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత సంచలనంగా మారితే మరోవైపు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేస్తుంటే మరి కేంద్రం ఏం చేస్తుందనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా ఏపీలో గతంలో కేంద్రం మీద విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వెళ్ళి మరి బీజేపీతో కలిశారు కదా, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగినాయి. తొందరలో బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది లోపలికి వెళ్తున్నారు, జైల్లోకి వెళ్తారని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. పరిణామాలు కూడా కొంత అటు అనుకూలంగానే వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. జరుగుతున్న అన్ని పరిణామాల విషయంలో అసలు కేంద్రం స్థానం ఎంత, కేంద్రం రోల్ ఎలా ఉంది, ఎందుకని కేంద్రం నుంచి పెద్దగా గతంలో చర్యలు లేవు, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేసే పరిస్థితి?
నందు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు అన్నట్లుగా ఎవరి మీద అయితే అంటే సంఘ విద్రోహ శక్తులు కానీ, తీవ్రవాదులు కానీ, అట్లాగే మావోయిస్టులు కానీ, వీళ్ళ దేశ భద్రతకు ముప్పు ఉన్న వ్యక్తులు ఎవరైనా నుంచి రహస్యం సేకరించాలంటే, ఇన్ఫర్మేషన్ సేకరించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. అట్లాగే టెలికమ్యూనికేషన్ సంబంధించిన సంస్థల నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. ఇదంతా కూడా రొటీన్ గా జరిగే ప్రాసెస్. కానీ దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే తమకు గిట్టని వ్యక్తులు కానీ, తమకు పడని వ్యక్తులు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే సంఘాలు కానీ, నేతలు కానీ వాళ్ళ కదలికల మీద నిఘా ఉంచడం కానీ, వాళ్ళ సమాచారాన్ని సేకరించడం కానీ తరచూ వీటి మీద ఆరోపణలు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపివేస్తుందో, ఏపీలో కూడా అదే అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. తెలంగాణకు సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎవరైతే ఇప్పుడు పేర్లు బయటకు వచ్చాయో, రాధాకిషన్ రావు గాని, ప్రస్తుతం ఈ ప్రణీత్ రావు మాజీ డిఎస్పీ, ఈయన ద్వారా ఇదంతా కూడా తీగలాగితే డొంక గదిలినట్టుగా ఈయనని హార్డ్ డిస్క్ సంబంధించి ధ్వంసం చేసిన క్రమంలో ఆ కేసుని పరిశీలిస్తున్న పోలీసులకు ఇదంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఇదంతా ఒక సంచలన వ్యవహారంగా మారింది. దీంట్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టుగా తేలుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలనో వాళ్ళ మీద నిఘా పెట్టే ఒక వ్యవస్థను, అంటే ఒక ఇల్లీగల్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వ్యవస్థను రూపొందించడం కానీ ఇదంతా కూడా ప్రభుత్వాల చుట్టుకు మెడకి, అంటే గతంలో దిగిపోయిన ప్రభుత్వాల మెడకు చుట్టుకునే ప్రయత్నం చూస్తా ఉన్నాం. ఇదంతా రాజకీయ ప్రకంపనలు వస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా, అంటే కేంద్రంలో ఎవరున్నా కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి దీనికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే టెలికమ్యూనికేషన్ సంబంధించిన సంస్థల నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదంతా వ్యవహారం నడిపియాలి. భిన్నంగా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా పూర్తిగా రాజకీయ పరమైంది. అలాగే ప్రభుత్వానికి ఎవరైతే గిట్టన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల సమాచారాన్ని స్వీకరించి ఆ వ్యక్తుల మీద నిఘా ఉంచే కార్యక్రమం, ఇదంతా కూడా ఒక అనైతిక చర్యగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇట్లాంటి చర్యల ద్వారా అంటే ఎప్పటికైనా కూడా చేసిన తప్పులు కానీ, చేసిన వ్యవహారం కానీ బయటపడే అవకాశం ఉంటుంది. దాన్ని దాచుకొని ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వాలు దాచుకొని ఉండలేవు. ఏదో కోణంలో అవి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రణీత్ రావు వ్యవహారం కూడా అట్లాగే బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ కేసులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశాల్లో వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ నెట్వర్క్ ఆఫీస్ లోనే జరిగిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక దిగ్భ్రాంతికరమైన చర్యలుగా రాజకీయ వర్గాల్లో తెలంగాణలో చర్చ జరుగుతుంది. చూడాలి దీంట్లో ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో, ఏ రకంగా ఈ విచారణ కొనసాగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. నందు, రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు బీఆర్ఎస్ నాయకుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.